నమస్తే రేందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నేపాల్లో అనూహ్యంగా మొదలైన విద్యార్థి ఉద్యమం హింసాత్మకమైంది. గతంలో బంగ్లాదేశ్లోనూ సేమ్ సీన్ ప్రపంచం చూసింది. ఇక శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్లోనూ ఏదో రకంగా సంక్షోభాలు వచ్చాయి. పొరుగు సంక్షోభం వెనుక అసలు రీజన్ ఏంటి? వీటన్నిటి వెనుక డ్రాగన్ కుట్రుందా? మెటా బ్యాచ్ ఓ పద్ధతి ప్రకారం అలజడి రేపుతోందా? సోషల్ మీడియాను నిషేధించడంతో నేపాల్ అట్టుడుకుతోంది. కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాజకీయ నేతలపై ఆగ్రహంతో రగిలిపోతున్న నిరసనకారులు ప్రస్తుత సర్కార్లో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులతో పాటు మాజీ ప్రధానులను కూడా వదలడం లేదు. నేపాల్ అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలతో రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అయినప్పటికీ విద్యార్థులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రెండో రోజు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంపై యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేపాలీ యువత ఖాట్మండులో నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పార్లమెంట్ ఆవరణలోకి చొచ్చుకెళ్లడంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయపడ్డారు. నేపాల్ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకారులు చేసిన దాడులకు భద్రతా సిబ్బంది తమను తాము కాపాడుకోవడానికి పారిపోవాల్సొచ్చింది. సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినా నేపాల్లో ఆందోళనలు సద్దుమణగలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానిని దొంగగా పేర్కొంటూ కేపీ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. లలిత్పూర్లో నేపాల్ కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ నివాసంపై రాళ్లదాడి చేశారు. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి గురుంగే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగింది. రెండో రోజు ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రైవేట్ నివాసాలకు చేరుకున్న నిరసనకారులు వాటికి నిప్పు పెట్టారు. భక్తపూర్ బాల్కోట్లోని ప్రధాని ఓలీ అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. పలువురు మంత్రుల నివాసాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. లలిత్పూర్లో ఉన్న మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ నివాసాన్ని సైతం నిరసనకారులు ధ్వంసం చేశారు. ఖాట్మండులోని బుదానిల్కాంత ప్రాంతంలో ఉన్న మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు. వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్న వేళ నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం నిరసనకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. నేపాల్లో రాచరికం పోయినప్పుడు ప్రజలు చాలా గొప్ప ఆశలతో, ఆకాంక్షలతో ఈ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టాన్ని వెల్కమ్ చేశారు. అంటే రాచరికం అనుభవించిన నేపాలీ ప్రజలు. కానీ ది మల్టీ పార్టీ డెమోక్రసీ ఫెయిల్ టు డెలివర్. అందుకే ఇటీవల రాజుకు అనుకూలంగా కూడా ప్రదర్శన జరిగాయి. అయితే రాజుకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. వాటికి 3-4% మించి ఓటింగ్ రావడం లేదు. స్టిల్ రాజుకు అనుకూల రాజకీయ శక్తుల ప్రాబల్యం తక్కువే. కానీ ప్రజలలో కూడా రాచరికాన్ని అంతమొందించి ప్రజాస్వామ్యం మాకు గొప్ప ఫలితాలు ఇస్తుంది అని అనుకుంటే జరిగింది ఏంటి? రాజకీయ అస్థిరత, పార్టీలో చీలికలు, పార్టీలలో వెన్నుపోట్లు, పార్టీలు ప్రజలకు దూరమై పెద్ద రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడడం నేపాల్లో ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రూల్ చేస్తోంది. భద్రతా బలగాలతో యువత మళ్లీ ఘర్షణలకు దిగడంతో ఉదయం 8:30 నుంచి ఖాట్మండు, భక్తాపూర్, లలిత్పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఖాట్మండులో సైన్యం పహారా కాస్తోంది. అయినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం తగ్గడం లేదు. వేలాది మంది ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఇనుప రాడ్లు, సీసాలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. నిరసనకారుల దాడుల్లో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారి షీల్డులు విరిగిపోయాయి. భద్రతా బలగాలు ప్రయోగించిన బాష్పవాయు గోళాలను నిరసనకారులు తిరిగి వారిపైనే ప్రయోగించారు. తీవ్ర ప్రతిఘటనతో తమను తాము రక్షించుకునేందుకు భద్రతా బలగాలే అక్కడి నుంచి పారిపోవాల్సొచ్చింది. నిరసనలకు నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా రాజీనామా ప్రకటించారు. పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలుస్తోంది. దీంతో దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఓలీ దుబాయ్కు వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
హిమాలయ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కూడా ఆయన ప్రయాణం కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. వైద్య చికిత్స కోసం ఆయన దుబాయ్ వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు కూడా అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆందోళనల్లో పలువురు మరణించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆందోళనల్లో మరణించిన వారికి పరిహారం చెల్లిస్తామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ వెల్లడించారు. గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. అటు నేపాల్లో నెలకొన్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆందోళనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేపాల్ తమకు అత్యంత సన్నిహిత దేశమని, శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ సమయంలో అక్కడ నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఇండియా చుట్టూ ఉన్న ఏ దేశంలోనూ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. కొన్ని దేశాల ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడుతున్నాయి. మరికొన్ని చోట్ల అధికారం చేతులు మారడం కామన్ గా మారిపోయింది. ప్రజలు, అధ్యక్షులు, ప్రధానమంత్రుల నివాసాలపై దాడులు చేశారు. దెబ్బకు వాళ్ళంతా దేశం విడిచిపోయారు. భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో కొత్త కొత్త సంక్షోభాలు పుట్టుకొస్తున్నాయి. ఇక్కడ సంక్షోభాలు సహజంగా వస్తున్నాయా, లేదంటే కుట్రపూరితమా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న పరిణామాలన్నీ భారత్కు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. భారత అనుకూల నేతలు, పార్టీలు ప్రభుత్వాల్ని టార్గెట్ చేసుకుని జరుగుతున్నాయి. లేదంటే భారత్కు ఏదైనా కొత్త సమస్య సృష్టించే ఉద్దేశం కనిపిస్తోంది. పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, మయన్మార్, బంగ్లాదేశ్ ఎక్కడ చూసినా ఇదే తంతు జరిగింది. ఇప్పుడు నేపాల్ వంతొచ్చింది. ఉన్నట్టుండి చిన్న ఉద్యమం రణరంగంగా మారుతోంది. సడన్గా అధికార పార్టీలో లుకలుకలొస్తాయి. ప్రధాని దిగిపోవాలనే డిమాండ్లు తారాస్థాయికి చేరతాయి. లేదంటే అప్పుల ఊబి దేశాన్ని ముంచేస్తుంది. పౌరులు తిరుగుబాటు చేసి అధినేతల్ని తరుముతున్నారు. అప్పుడే సైన్యం రంగప్రవేశం చేస్తుంది. లేకపోతే అంతర్యుద్ధం తప్పనిసరి అవుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో తీరు, కానీ ప్రతి దేశంలో జరుగుతోంది ఇదే. మంచి స్నేహితులుగా ఉన్న నేపాల్, భారత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత్కు సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో నేపాల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా రెండు దేశాల మధ్య మంచి మైత్రి కొనసాగుతోంది. చిన్న దేశమైన నేపాల్ చాలా విషయాల్లో భారత్పై ఆధారపడేది. అయితే ఇప్పుడు క్రమంగా చైనా వైపు మొగ్గుతున్న నేపాల్ తరచూ భారత్పై నిందలు మోపుతోంది. సరిహద్దు పేచీ పెడుతోంది. సరిహద్దుల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు భారత్పై నేపాల్ విమర్శలు చేసింది. భారత భూభాగంలోని లిపులేక్, కాలాపాని, లింపియాధురాని తమ భూభాగంలోనివిగా చూపెడుతూ వివాదాస్పద మ్యాప్ను నేపాల్ విడుదల చేయడం దుమారం రేపింది. నేపాల్లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపించడానికి భారత్ కారణమని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆరోపించారు. అయితే అసలు భారత్పై నేపాల్ ఈ స్థాయిలో తగు పెట్టుకోవడం వెనుక ఖచ్చితంగా చైనా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. డ్రాగన్ దేశమే నేపాల్ని భారత్పై ఎగదోస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్. అధికార జుంటా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూనే ఉంది. తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతుండటంతో దేశంలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోని మిజోరం, మణిపూర్ రాష్ట్రాలకు తరలివస్తున్నారు. అటు బంగ్లాదేశ్లో 2 నెలల పాటు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం జరిగింది. ఇది తీవ్ర రూపం దాల్చడంతో ప్రధానమంత్రి షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. దీని తర్వాత దేశం విడిచిన ఆమె ఇండియాలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్తో భారత్కు ఎప్పుడూ వైరం లేదు. నిజానికి బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడిందంటేనే అది భారత్ వల్ల. అందుకే షేక్ హసీనా గత 15 సంవత్సరాలుగా భారత్తో సన్నిహితంగా కొనసాగారు. చాలా సందర్భాల్లో భారత్ వ్యతిరేకులను బంగ్లాదేశ్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్కు బాహాటంగానే మద్దతిస్తూ వచ్చారు. అంతెందుకు, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే షేక్ హసీనా భారత్తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ను చైనా ఎంతగా భారత్పై ఉసిగొల్పినా ఆమె భారత్కే మద్దతిచ్చారు. హసీనా పగ్గాలు పోవడంతో 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడింది. ఎందుకంటే ఆసియాలో బంగ్లాదేశ్కు చైనా తర్వాత భారత్ 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. పైగా భారత్ నుంచి అత్యధికంగా కాటన్ను దిగుమతి చేసుకుంటున్నది కూడా బంగ్లాదేశే. భారత కాటన్ ఎగుమతుల్లో ఏకంగా 34.9% బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటోంది. అంతేగాక పెట్రోలియం ఉత్పత్తులు, తృణధాన్యాలు కూడా భారత్ నుంచే వెళ్తున్నాయి. బంగ్లాదేశ్తో భారత్కు కేవలం సాంస్కృతిక సంబంధాలే కాకుండా వ్యాపార, వాణిజ్య లావాదేవీలు ఉన్నాయి. ఆ దేశం దాదాపు పూర్తిగా భారత్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇక్కడి టెక్స్టైల్ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. భారత ప్రభుత్వాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్న చైనా రిజర్వేషన్ల పేరిట ఇక్కడ అంతర్యుద్ధానికి సైలెంట్గా బీజం వేసినట్లు తేలింది. తద్వారా దాని ప్రభావం భారత్పై ఉండనే ఉంటుందని అంచనా వేసింది.
బంగ్లాలో భారత ప్రభుత్వ పెట్టుబడులే కాకుండా అదానీ వంటి ప్రైవేట్ వ్యాపార దిగ్గజాలు వేలాది కోట్లు కుమ్మరించారు. ప్రస్తుత ఘటనలతో ఆ పెట్టుబడులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. బంగ్లాదేశ్ కేంద్రంగా పాక్, చైనా దేశాలు మనకి వ్యతిరేకంగా కుట్రలు అమలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలపై దాడులు జరిగితే వారు భారత్కు వలస వస్తున్నారు. బంగ్లాదేశ్లో హల్చల్ చేసిన బాయ్కాట్ ఇండియా ఉద్యమం వెనుక డ్రాగన్ కంట్రీ ఉందన్న ప్రచారం ఉంది. భారత వస్తువులను బహిష్కరించాలని మొదలైన ఉద్యమం రిజర్వేషన్ల పోరాటంతో అట్టుడికింది. దీనంతటికీ కారణం షేక్ హసీనాను గద్దెదించే ప్రయత్నమే. ఆమె భారత్లో సన్నిహితంగా ఉండడాన్ని తట్టుకోలేని డ్రాగన్ కుట్రలు చేసి హసీనాను గద్దెదించడంలో సక్సెస్ అయింది. బంగ్లాదేశ్లో పారా ఓడరేవును డెవలప్ చేసేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. పాకిస్తాన్లోని గ్వాదర్ ఓడరేవును, శ్రీలంకలోని హంబంతోట పోర్ట్ను అభివృద్ధి చేసినట్లే బంగ్లాదేశ్ పారా రేవుపై కన్నేసింది. 15 ఏళ్ల పాటు భారత అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉండడంతో ప్రాంతీయ స్థిరత్వానికి ఢోకా లేకుండా పోయింది. భారత వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు. దొంగ నోట్లు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణాను 2 దేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి. బంగ్లాదేశ్తో పాటు భారత్లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది. 4000 కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి. భారత్ చుట్టూ ఉన్న దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు చైనా నిత్యం ప్రయత్నిస్తూనే ఉంది. ఇండియా టార్గెట్గా ఒక దేశం తర్వాత మరో దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభానికి కుట్రలు చేస్తోందా? శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, బంగ్లాదేశ్ రిజర్వేషన్ల పోరాటం వెనుక డ్రాగన్ కంట్రీ హస్తముందా? మన దేశంతో పాటు పొరుగునే ఉన్న నేపాల్, భూటాన్లకు చైనా దురాక్రమణ వ్యూహం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. 2021లో ఎన్నికైన ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఆంగ్ సాన్ సూకీని అరెస్టు చేయడంతో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. చీటికి మాటికి భారత్తో గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది చైనా. ఇంకోవైపు చాప కింద నీరులా కుట్రలకు తెరలేపుతోంది డ్రాగన్ కంట్రీ. పొరుగు దేశాల్ని సంక్షోభంలోకి నెట్టేసి తద్వారా భారత్కు ఉచ్చు బిగించడానికి చైనా పావులు కదుపుతోంది. ఇటు భారత్ పొరుగు దేశాలతో స్నేహంగానే ఉన్నా, ఉదారంగా నిధులిచ్చి ఆదుకున్న వ్యతిరేక కుట్రలు ఆగడం లేదు. భారత్పై ఆధారపడి మన నుంచి భారీగా సాయం పొందిన మాల్దీవుల్లో ఇండియా అవుట్ నినాదం సక్సెస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్లోనూ భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టే హసీనాను గద్దెదించగలిగారు. బంగ్లాదేశ్కు కూడా భారత్ అడుగడుగునా అండగానే ఉంది. నేపాల్కైతే అన్నీ భారతే. అయినా సరే అక్కడ కూడా భారత్ వ్యతిరేక సర్కార్ ఏర్పాటైంది. భారత్కు బలమైన సంబంధాలున్న దేశాల్లో కూడా చైనా పావులు ఎలా పారుతున్నాయనే విషయంపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఓవైపు బడ్జెట్లో పొరుగు దేశాలకు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ కూడా సమస్యలు కొని తెచ్చుకున్నట్టవుతోంది. ఓవైపు డబ్బులు పోతున్నాయి, మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతోంది. పరిస్థితి చూస్తుంటే పొరుగు దేశాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని మనం అంచనా వేయలేకపోతున్నామా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇకనైనా డ్రాగన్ కుయుక్తుల్ని ధీటుగా తిప్పికొట్టకపోతే ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు. పొరుగు దేశాల్లో ప్రశాంతత నెలకొనడం భారత్కు చాలా ముఖ్యం. పొరుగున కుంపట్లు రేగుతుంటే మనం ప్రశాంతంగా ఉండడం కుదిరే పని కాదు. మాల్దీవుల్లో కూడా ఇండియాకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండియా అవుట్ అనే పాలసీని అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు ముమ్మరంగా అమలు చేశారు. మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్ చేసింది. ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2019లో ప్రధాని మోడీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి అభ్యర్థన మేరకు ఈ ఒప్పందం జరిగింది. ఈ సర్వే కింద ఇరు దేశాలు మాల్దీవుల్లో జలాలు, పగడపు దిబ్బలు, సముద్రపు అలలను, వాటి స్థాయిలను సంయుక్తంగా అధ్యయనం చేయాల్సి ఉంది. మాల్దీవుల్లో అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా రద్దయిన మొదటి ద్వైపాక్షిక ఒప్పందం ఇదే. అంతకుముందు మాల్దీవుల్లో మోహరించిన భారత సైనికులను ఉపసంహరించుకోవడానికి భారత ప్రభుత్వం అంగీకరించిందని మొయిజు ప్రకటించారు. మొహమ్మద్ మొయిజుకు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పై చైనా ప్రభావం ఉందని చెబుతారు. కొంతకాలం క్రితం భారత్తో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకున్నారు మొయిజు. పాక్ మనకు ముందు నుంచి దాయాది దేశం. అక్కడి నుంచే ఆపరేషన్ మొదలుపెట్టింది చైనా. నవాజ్ షరీఫ్ హయాంలో భారత్తో ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన కథ ముగించేసింది డ్రాగన్. తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా శాంతియుత వాతావరణం ఉండేందుకు ప్రయత్నించారు. సైనిక పెత్తనానికి కేంద్రమైన పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను పూర్తికాలం పదవిలో కొనసాగనివ్వలేదు చైనా. యుక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించిన ఆయన్ను పట్టుబట్టి మరీ తప్పించారు. దీని వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్లో పెట్టుబడులు పెంచుతూ అక్కడ గ్వాదర్ ఓడరేవును డెవలప్ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది డ్రాగన్ కంట్రీ. కొన్నాళ్ల క్రితం శ్రీలంకది వేరే కథ.
కోవిడ్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోగా అధిక ద్రవ్యోల్బణం, జీడీపీ పతనం ఆ దేశాన్ని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మహింద రాజపక్స ప్రభుత్వం విఫలమైంది. దేశంలో తీవ్రస్థాయిలో చెలరేగిన హింస, అస్థిరత నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్స ట్రింకోమలై నౌకాశ్రయానికి పారిపోయి తలదాచుకున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వచ్చేలా చేసింది చైనా. ధరల పెరుగుదల, రోజుల తరబడి ఆందోళనలతో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మీద తిరుగుబాటు జరిగింది. చివరకు గొటబయ రాజపక్సే దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రధాని అయిన దినేష్ గుణవర్ధనే చైనా చెప్పుచేతల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సేమ్ టైం శ్రీలంకలోని హంబంతోట పోర్టును అభివృద్ధి చేసి ఓడరేవుపై పెత్తనం చెలాయిస్తోంది చైనా. భారత్ టార్గెట్గా డ్రాగన్ కంట్రీ చేసే కంత్రీ పనులకు ఒక్కో దేశం బలవుతూ వస్తోంది. పాక్ తర్వాత నేపాల్, శ్రీలంక తర్వాత మాల్దీవులు, బంగ్లాదేశ్ డ్రాగన్ బాధిత దేశాలుగా నిలిచాయి. ఇక పొరుగు దేశాలైన మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ చైనా హిట్ లిస్టులో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు భారత్కు అనుకూలంగా ఉన్నారు. మయన్మార్ మనతో సన్నిహితంగా ఉంటోంది. అయితే ఈ రెండు దేశాల్లో చైనా పెట్టుబడులు పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేపాల్లో 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ యువత తిరగబడి ఆందోళన చేపట్టడం ప్రభుత్వాన్ని కుదిపేసింది. సోషల్ మీడియా ప్రభుత్వాలకు ఎప్పుడు వ్యతిరేకం పనిచేస్తుందంటే ఆ ప్రభుత్వాలు ప్రజలు సపోర్ట్ ఉన్నంత కాలం సోషల్ మీడియా ఏం చేయలేదు. అదే కాకుండా సోషల్ మీడియా ఎలాగ ఉపయోగపడిందంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కరప్షన్ ఎక్కువైపోయింది, పెరుగుదల లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, ఇవన్నీ చూసుకున్నాక ప్రజలకి ఏ ఇబ్బంది తట్టుకోలేకుండా వాళ్ళు చేసిన పని. సోషల్ మీడియాని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. తర్వాత తప్పకుండా అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ సూపర్ పవర్ రైవలరీలు, సూపర్ పవర్స్తో ఉండటం, దేశాలతో మార్చడం, భారతదేశానికి వ్యతిరేకం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ వచ్చినాయి. వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అన్నీ చూస్తే ఇది గవర్నమెంట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో, వరుసనే ఫెయిల్ అవుతుందో 10, 15, 20 సంవత్సరాలు సోషల్ మీడియా ఈ రోజు చేస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం టెలివిజన్, న్యూస్ పేపర్ చేసేది. అందువల్ల గవర్నమెంట్ ఫెయిలియరే కారణం, కానీ సోషల్ మీడియా అనటం కరెక్ట్ కాదు. పోలీసుల దుందుడుకు చర్యల వల్ల కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం ఈ నిషేధంపై వెనక్కి తగ్గింది. అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దేశంలో ఘర్షణలు ఉద్రిక్తంగా మారడంపై ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పందించారు. తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించి ఆ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, వాటిని సహించబోమని వివరించారు. సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని, అయితే దానికన్నా దేశమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.